రైట్. అయితే విజయవాడ వంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, అలాగే వాళ్ళ పునరావాస కేంద్రాలకు సంబంధించి ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అమరావతిలో కొన్ని వాగుల మూలంగా, కొన్ని డ్రైనేజ్ మూలంగా ఆ సమస్య ఉంటే దాన్ని నిర్మూలించడానికి భవిష్యత్తులో ఈ అధిక వర్షాల మూలంగా కానివ్వండి, వరదల మూలంగా కానివ్వండి, అమరావతి ప్రజలకి ఎటువంటి నష్టం జరగకోకుండా కావాల్సిన అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. వాటికి కావాల్సిన ప్రాజెక్ట్స్ని కూడా ఆల్రెడీ ప్రారంభించాం. కానీ అమరావతిలో ఎటువంటి ముప్పు కూడా ఉండదు. ఓకే. సో మహానాడు అనేది మీకు పెద్ద ప్రాజెక్ట్ కమింగ్ డేస్లో. సో అది కడపలోనే పెట్టాలి అనేటువంటిది సంకల్పం వెనుక రీజన్? రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం రాయలసీమలో, ఎందుకంటే రాయలసీమ ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద, జనసేన మీద మంచి నమ్మకం ఉంచి మాకు మంచి మెజారిటీ ఇచ్చిన పరిస్థితులు మీ అందరూ కూడా తెలిసిందే. అంతేకాకుండా రాష్ట్రంలో ఒక్కో సంవత్సరం ఒక్కో చోట పెడతా ఉంటాం. మరి ఆ ప్రాంతంలో ఈసారి మహానాడు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా ఆ ప్రాంత అభివృద్ధికి ఈ మహానాడు ఆలోచనలు ఎంతో కొంత దోహదం చేస్తాయని చెప్పి భావిస్తాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ పార్థసారథి గారు. ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్ యూ హ్యావ్ గివెన్ us time. థ్యాంక్ యూ.